సభ్యుడికి, గౌరవ ఉమ్మడి జిల్లా చైర్పర్సన్ గారికి, ఇతర ప్రజాప్రతినిధులకి, అధికారులకి, ప్రజలందరికీ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ ఆదివాసీ దినోత్సవం ఎందుకు మనం జరుపుకుంటున్నాం, అది ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలు పెట్టారు, ఎలా కొనసాగుతుంది అని ఒక చిన్న చరిత్ర కథ చెప్తారు. మన ఐక్యరాజ్య సమితిలో 1982వ సంవత్సరం 1982 మొట్టమొదటిసారి ఐక్యరాజ్య సమితి ఏర్పాటైన తర్వాత సుమారు ప్రపంచ జనాభాలో 7% ఉన్న గిరిజనుల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని ఒక సబ్ కమిటీ ఆన్ ఇండిజినస్ పీపుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక ప్రత్యేక గిరిజనుల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసి, మన చట్టసభలో ఎలా కమిటీలు ఉన్నాయో అలాగే ఐక్యరాజ్య సమితి 1982వ సంవత్సరం మొట్టమొదటిసారి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ గిరిజనుల హక్కు, గిరిజనుల సంస్కృతి, గిరిజనుల అభివృద్ధి అని ఎన్నో రకరకాల అజెండా ఐటమ్స్ మీద సుమారు 10 సంవత్సరం స్టడీ చేశారు. 90 దేశాలకు వెళ్ళి సుమారు 500కు పైగా గిరిజన కులాలతో మాట్లాడి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ సంస్కృతి ఏమిటి, వాళ్ళకి అభివృద్ధి ఏమేమి మనం చెయ్యాలి అని ఒక 10 సంవత్సరాల స్టడీ రికార్డ్ని 1993వ సంవత్సరం ఐక్యరాజ్య సమితిలో సమర్పించడం జరిగింది. సో 1994 ఆగస్టు 9వ తారీఖు ఆ ఐక్యరాజ్య సమితిలో ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి 10 సంవత్సరాల రికార్డుని ఐక్యరాజ్య సమితిలో సమర్పించిన తర్వాత 94 నుంచి ఆగస్టు 9వ తారీఖుని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటన చేశారు. అది మాత్రం కాకుండా 94 నుంచి 2003 నుంచి 2012 వరకు గిరిజన దశాబ్దంగా 2 దశాబ్దాలని వాళ్ళు డిక్లేర్ చేసేసి, ప్రపంచంలో ఎన్నో దేశంలో ఎలాంటి కార్యక్రమాలు చేపడితే గిరిజనులకు అభివృద్ధి చెందుతుంది అని ప్రతి ఒక్క దేశానికి సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇప్పుడు మనం 2022 నుంచి 2031 వరకు ఉన్న దశాబ్దాన్ని గిరిజనుల మాతృభాష దశాబ్దంగా గుర్తించాలి. సో ఆ ఒక చరిత్ర ఉంది మన ఈ ఒక దినోత్సవానికి. ఈ యొక్క దినోత్సవంలో ఎందుకు జరుపుకుంటున్నాం, ఐటీడీఏ ఎందుకు వచ్చింది, ఐటీడీఏ ఏం చేస్తుంది అని ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేటివ్గా ఇక్కడ చెప్పాల్సిన బాధ్యత ఐటీడీఏ ఉంటుంది. కాబట్టి కొన్ని నిమిషాలు మేము ఏమేమి చేస్తున్నాం, మీకోసం మన ప్రభుత్వం ఏమేమి చేస్తుంది అని నేను చెప్తాను. ఐటీడీఏ 2021 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మిషన్ కనెక్ట్ పాడేరు అని ఒక పథకాన్ని మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఐటీడీఏ గిరిజన గ్రామాన్ని సర్వే చేయించి, ఏ గ్రామాలకి ఏ మౌలిక సదుపాయాలు కావాలి, రోడ్డు ఉండవచ్చు, ఎలక్ట్రిసిటీ ఉండవచ్చు, సిగ్నల్ ఉండవచ్చు, నీటి అవసరాలు ఉండవచ్చు, ఇవి అన్నిటినీ ఒక కంపెండియం, అదే ఒక పెద్ద పుస్తకం లాగా తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించడం జరిగిన తరువాత ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఉన్నత అధికారి ఆదేశాల మేరకు సుమారు 2 సంవత్సరంలో 250 కోట్ల రూపాయలకు పైగా రోడ్డుకి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక చరిత్ర, ఇట్స్ రికార్డ్. 250 కోట్లు ఖర్చు పెట్టి ఆల్రెడీ 21-22వ సంవత్సరానికి కావాల్సిన కొన్ని డోలిమూతలకు, ఎన్నో వందల డోలిమూతల గ్రామానికి మట్టి రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ మట్టి రోడ్డు ఉన్న గ్రామాలకి సీసీ మరియు బీటీ రోడ్డు వేయడం కూడా జరుగుతుంది. ఈ సంవత్సరం పాడేరు నియోజకవర్గం వరకు సుమారు 100 కోట్లకు పైగా మనకి ప్రభుత్వం రోడ్స్ శాంక్షన్ చేశారు. ఇది మనం ఒకసారి గుర్తించాలి. సెకండ్, పోడు పట్టాల గురించి మన గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడారు. అల్లూరి సీతారామరాజు పోరాటం కూడా ఆ భూమి హక్కుల మీదే కదా. ఐటీడీఏ పాడేరులో మాత్రం 1,10,000 మందికి 2.5 లక్షల ఎకరాల పోడు పట్టాలు ఇచ్చారు. 1 నుంచి 9 డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీసు ఇప్పుడు హిస్టరీలో గతంలో జరిగింది. దాంట్లో 5 నుంచి 9 వరకు 5, 6, 7, 8, 9 అని 5 డిఎల్సీలు గత 3 సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగాయి. త్వరలో ఇంకా 2,500 మందికి 4,500 ఎకరాల పోడు పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. 1 వారంలోపు అది కూడా పూర్తి చేసేసి పట్టాలు డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకా మనకి మీ అందరికీ తెలుసు, మన ప్రాంతం షెడ్యూల్ 5 ప్రాంతం. రాజ్యాంగం మనకి ఇచ్చిన ఒక హక్కు షెడ్యూల్ 5. షెడ్యూల్ 5 ఏరియాలో భూమి ఇంకొకరికి వెళ్ళడం అనేది కుదరదు. అదే సమయంలో మనకి పారిశ్రమ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలి. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరగాలంటే మనకున్న ఒకే ఒక ఏకైక అవకాశం పర్యాటన, టూరిజం. సో ఐటీడీఏలో మేము ప్రత్యేకంగా టూరిజం మీద ఎందుకు దృష్టి పెడుతున్నాం.
టూరిజం ఇస్ ఆల్సో అన్ ఇండస్ట్రీ. టూరిజం అనేది కూడా ఒక ఇండస్ట్రీ. సో ఐటీడీ నుంచి మేము ఏం చేస్తున్నామని ఒకసారి చెప్తాం. పద్మాపురంలో కొత్త కాటేజెస్ని నిర్మాణం చేశాం. అదే పద్మాపురంలో గిరిజనుల వంటకాల కోసం హెరిటేజ్ అని ఒక క్యాంటీన్ని మొదలు పెడుతున్నాం. ఒక నెల రోజులోపు అది కూడా ప్రారంభమైంది. అక్కడ సుమారు ఒక 10 గిరిజన యువకులు ప్రాపర్లీ ట్రైన్డ్ కుక్స్ వాళ్ళ ద్వారా గిరిజనులకి ప్రత్యేకంగా ఉన్న వంటకాలని కింద ప్రాంతం నుంచి వస్తున్న పర్యాటకులకు ఇవ్వాలనే ఉద్దేశంతో హెరిటేజ్ క్యాంటీన్ అనే ఒక క్యాంటీన్ని మొదలుపెట్టారు. అలాగే మనకి ఎన్నో జలపాతాలు ఉన్నాయి. మీరు పక్క రాష్ట్రం వెళ్తే చిత్రకూట అనే ఒక జలపాతం ఉంది, ఛత్తీస్గఢ్. కానీ చాలా పెద్ద ఎత్తున వాళ్ళు డెవలప్ చేశారు. మనకు కూడా ఎన్నో జలపాతాలు అలాగే ఉన్నాయి. దాంట్లో మనం గతంలో కొన్ని హరినారాయణ సేన ఉన్నప్పుడు కొత్తపల్లి జలపాతం డెవలప్ చేయడం జరిగింది. దానికి రిపేర్ అవసరాలు ఉన్నాయని మన గిరిజన యువకులు మనం అడిగిన వెంటనే అది కూడా మొత్తం కంప్లీట్ ఓవరాల్ చేసేసి రీవామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో అది కూడా పూర్తి చేసేస్తాం. ఒక 50 లక్షల వరకు ఖర్చు పెట్టి చాపరాయి జలపాతాన్ని ఒక ఫుల్ ఫ్రంట్, మీరు వైజాగ్లో చూస్తే ఫ్రంటేజ్ డెవలప్మెంట్ బీచ్ చేసి ఉంటారు. అలా ఎందుకు మన గిరిజన ఒక ఫ్రంట్ డెవలప్మెంట్ చేయకూడని ఒక ఉద్దేశంతోనే 1/2 కిలోమీటర్ వరకు గోడ కట్టి ఫుట్పాత్తో సహా కంప్లీట్ ఓవరాల్ చాపరాయి జలపాతానికి చేస్తున్నాం. అలాగే రోడ్స్తో సహా ఒకసారి చూస్తే జాతీయ రహదారులు మనం ఒకసారి గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం 2016 రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేషన్లో మనకి జాతీయ రహదారి 516 కేటాయించారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఎంట్రీ నుంచి విజయనగరం సిటీ వరకు కంప్లీట్గా ట్రైబల్ ఏరియాలో ఒక జాతీయ రహదారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మనకి ఇవ్వడం జరిగింది. ఆ మొత్తం 2500 కోట్ల ప్రాజెక్ట్ అది. దాంట్లో ఐటీడీఏ వాడేది మాత్రం సుమారు 200 కిలోమీటర్లకు పైగా 70% ఆ జాతీయ రహదారి ఐటీడీఏ వాడే రోడ్డు వెళ్తుంది. దానికి కూడా పూర్తి స్థాయిలో భూసేకరణ కంప్లీట్ చేసేసాం. ఆ పాడేరు నుంచి అరకు వరకు రోడ్స్ ఆల్రెడీ మొదలయ్యాయి. కొయ్యూరు నుంచి పాడేరు వరకు కూడా భూసేకరణ కంప్లీట్ అయింది. కాబట్టి ఇంకా 10 నెలల లోపు మీకు పూర్తి స్థాయి జాతీయ రహదారి మీకు కనిపిస్తుంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ మనకు ఒకసారి పాడేరు అనేది ముందు ఒక డివిజనల్ హెడ్ క్వార్టర్గా ఉంది. ఈ రోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్గా ఒక ఇంప్రూవ్మెంట్ అయింది. కాబట్టి పాడేరు నగరం ఫ్యూచర్లో సిటీగా కొంచెం పెద్ద ఎత్తున డెవలప్ అవ్వాలంటే దానికి ఒక బైపాస్ ఉండాలి. పాడేరు నుంచి హుకుంపేట వరకు మైదాన ప్రాంతం లాగా కనిపిస్తుంది. కాబట్టి హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలా కలిసి ఒకే చోట డెవలప్ అయిందో పాడేరు హుకుంపేట కూడా అలాగే ఒక డెవలప్మెంట్ పొందాలనే ఉద్దేశంతో 15 కిలోమీటర్లు 250 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ని స్పెసిఫిక్గా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాట్లాడి మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి తీసుకొచ్చి ఇచ్చి ఉన్నారు. ఇట్స్ ఎ సెపరేట్ 200 crore ప్రాజెక్ట్. 15 కిలోమీటర్లు రింగ్ రోడ్, పాడేరుకు రింగ్ రోడ్. ఇంకా ఒక రెండు సంవత్సరం లోపు మీకు పాడేరులో విశాఖలో ఎలా రింగ్ రోడ్ ఎన్ని ఫ్లైఓవర్స్ ఉన్నాయో అలాంటి ఫ్లైఓవర్తో మనం ఎక్కడ కూర్చున్నామో దానికి ఒక 100 మీటర్ల ముందు 200 మీటర్ల ముందు రింగ్ రోడ్ కూడా కేటాయించడం జరిగింది. దానికి కూడా త్వరలో భూసేకరణ కంప్లీట్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ భూమిని కేంద్ర ప్రభుత్వానికి అప్పచెప్పి ఒక మిలిటరీ స్పీడ్లో వెరీ ఫాస్ట్ స్పీడ్ ఆ రోడ్డు కూడా పూర్తి చేయాలనే ఆదేశం మాకు స్పెసిఫిక్గా ఇచ్చింది. అలాగే మీరు చూస్తే కాఫీ ప్రాజెక్ట్ని మనం గుర్తించాలి. మనది అటవీ ప్రాంతం. ఇక్కడ పోడు వ్యవసాయం ముందు ఎక్కువ. పోడు వల్ల కంప్లీట్గా అటవీని మనం నరికేసి అటవీ లేకుండా కొన్ని సంవత్సరాల ముందు వెళ్ళిపోయింది. దాన్ని కాపాడి దాని నుంచి నీడ ఏడేడు చెట్లు నీడ ఇస్తుందో సిల్వర్ పోపు చెట్లని ఉచితంగా పంపిణీ చేసి ఆ నీడ కింద కాఫీ తోటల్ని మొదలుపెట్టి 86,000 ఎకరాలు మనం పూర్తి చేశాం. 2016 నుంచి 2022 సంవత్సరం వరకు 86,000 ఎకరాల కాఫీని కంప్లీట్ చేసేసి దాన్ని 1,00,000 ఏకర్ అని ఒక మ్యాజిక్ ఫిగర్, 1,00,000 అనేది ఒక మ్యాజిక్ ఫిగర్. కాబట్టి ఆ 1,00,000 ఏకర్ని మనం ఎలాగో చేరుకోవాలని ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి గారి ట్రైబల్ శాఖ మంత్రుల ఆదేశాల మేరకు, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మనం ప్రణాళిక వేసి నిన్న కాఫీ మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. సుమారు 2 నెలల్లో 16,000 ఏకరాలు కొత్తగా కాఫీ తోటలు ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. సో మనం గట్టిగా చెప్పుకోవచ్చు 2023 డిసెంబర్ లోపు పాడేరులో 1,00,000 ఏకరాల కాఫీ తోటలు ఉంటాయి. అది మాత్రం కాకుండా ఇంకో 16,000 ఏకరాలు ఎక్కడెక్కడ పాత కాఫీ మొక్కలు చనిపోయిందో, పాత తోటలు ఎక్కడెక్కడ మొక్కల నుంచి మనకి కాఫీ సరిగా
మనకి కాఫీ రాకపోవడం వల్ల అక్కడ కూడా 16,000 ఎకరాలు గ్యాప్ ఫిల్లింగ్ చేయడంతో పాటు 13,000 ఎకరాలకు ఇంకా కాఫీ తోటలను మెరుగు చేయడం కూడా జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ రికార్డ్ అచీవ్మెంట్ బై ది గవర్నమెంట్ అండ్ ది హానరబుల్ చీఫ్ మినిస్టర్. ఇలాగే చూసుకుంటే ఖచ్చితంగా విద్యా వైద్యం గురించి నేను టచ్ చేయాలి. ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా ఐటీడీఏ మాకు ఐఎస్ ట్రైనింగ్లో ట్రైబల్ ఏరియా పోస్టింగ్ ఉంటే విద్య ఇది మీకు బ్రెడ్ అండ్ బటర్ అంటారు. ఎందుకంటే ఒక ట్రైబల్ ఏరియాలో మొట్టమొదటి అవసరం వైద్యం, రెండో అవసరం విద్య. సో మనం వైద్యం తీసుకుంటే ఆల్రెడీ మన ఎమ్మెల్యే గారు నాకు ముందు కంప్లీట్గా ఎలాబరేట్ చేశారు. 35 పిహెచ్సిని కూడా నాడు నేడు కింద రిపేర్ చేసేసి 500 కోట్లకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చి, అది ఒక ఆసుపత్రి మాత్రం కాదండి, అది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాత్రం కాదు, అది ఒక మెడికల్ కాలేజ్. ఎప్పుడు అక్కడ హౌస్ సర్జన్స్ ఉంటూ ఉంటారు, అక్కడ ప్రొఫెసర్స్, మన డాక్టర్ గారు కూడా ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉంటారు, ప్రొఫెసర్సే అక్కడ ప్రాక్టీస్ చేస్తారు. సో మనకి ఇంకా ఒక 2 సంవత్సరం తర్వాత ఇక్కడ నుంచి అంబులెన్స్లో కేజీహెచ్కి పంపించి అక్కడ చేరుకోవడం లోపు ఏదో ఒక ప్రమాదం జరిగి ఎన్నో కథలు మనం వింటున్నాం. అవి అన్నీ గతంకి వెళ్ళిపోతుంది. ఫ్యూచర్ భవిష్యత్తులో మనం ఇక్కడ నుంచి కేజీహెచ్కి రెఫర్ చేయాల్సిన అవసరమే ఉండదు. కావాలంటే కేజీహెచ్ నుంచి మన హాస్పిటల్కి వాళ్ళు రెఫర్ చేసుకోవచ్చు. అలాగే ప్రతి ఒక్క పిహెచ్సిలో కూడా మండలానికి ఒకటి బర్త్ వెయిటింగ్ హాల్ నిర్మాణం చేయాలనేది మనకి ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, ఉన్నతాధికారుల ఆదేశాలు. సో ప్రస్తుతం ఇప్పటి వరకు 13 బర్త్ వెయిటింగ్ హాల్ని కంప్లీట్ చేసేసి నిన్న జీకే వీధిలో మన గౌరవ ఎమ్మెల్యే గారు ఒక బర్త్ వెయిటింగ్ హాల్ని ఓపెన్ చేశారు. ఇంకా ఒకే ఒక బర్త్ వెయిటింగ్ హాల్ మాత్రమే పెండింగ్ ఉంది, అది కూడా త్వరలో పూర్తి చేసేసి మాకు ఇచ్చిన టార్గెట్ని మేము చేరుస్తున్నాం. విద్య 123 ఆశ్రమ పాఠశాలలు, 672 ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఇవి అన్నింటినీ కూడా 2 విడుదలలు, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ కింద అంగన్వాడీతో సహా మేము నాడు నేడు కింద, ముఖ్యమంత్రి గారి నాడు నేడు కింద రీడెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. అది కంప్లీట్ ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి అది కూడా 2వ విడుదల పూర్తి అయ్యేటప్పుడు 117 ఇన్స్టిట్యూషన్స్ ఉన్న షెడ్యూల్ ఏరియాలో 5 ఇన్స్టిట్యూషన్స్ ఐటీడీఏకి చెందిన నాన్ షెడ్యూల్ పరిధిలో ఉంది. 122 ఇన్స్టిట్యూషన్స్ కూడా కంప్లీట్గా ఒక కార్పొరేట్ స్కూల్స్కి సమానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మారుతుంది. తర్వాత చూసుకుంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం 2018 సంవత్సరాలు 35 అంగన్వాడీ సెంటర్లు కేటాయించారు. కొన్ని కారణం వల్ల అంగన్వాడీ సెంటర్లు ముందుకెళ్లకుండా పోయింది. సుమారు 2 కోట్ల నిధులు ఇప్పుడు మళ్ళీ కేటాయించి ఆ 35 అంగన్వాడీ కేంద్రాలని కూడా ఈ నెల ఆఖరికి ఎమ్మెల్యే గారు చెప్పి ప్రజాప్రతినిధుల ద్వారా మేము ఓపెన్ చేస్తామని మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి మాటలు మేము కాపాడుకోవాలి. మేము 35 అంగన్వాడీ కేంద్రాన్ని కూడా నెల ఆఖరికి పూర్తి చేసేసి మన గిరిజన ప్రజలకి వాళ్ళ చేతిలో అప్పచెప్పిస్తాం. నేను ఒకటి మాత్రం ఇప్పుడు చెప్పాలని కోరుకుంటున్నాను. ఇది ఒక గిరిజన మాతృభాషకి సంబంధించిన దశాబ్దం. గిరిజన మాతృభాషల్ని కాపాడాలని మన ప్రభుత్వం భాషా వాలంటీర్స్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి మనకి పర్మిషన్ ఇచ్చింది. ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి వరకు 690 మందిని మళ్ళీ భాషా వాలంటీర్స్ని కంటిన్యూ చేయడానికి మనకి పర్మిషన్ మాత్రం ఇవ్వడం కాకుండా వాళ్ళకి హానరరీ ఇవ్వడానికి ఫినాన్షియల్ శాంక్షన్ కూడా ఇచ్చేశారు. ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు వెళ్తుంది ఒక ఆదేశాలు కూడా మాకు ఇచ్చారు. సో మాతృభాషల్ని, గిరిజన మాతృభాషల్ని మన ప్రభుత్వం కాపాడాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఐక్యరాజ్య సమితిని గిరిజన మాతృభాష సప్తంలో కాపాడడానికి మనం వేసిన మొట్టమొదటి అడుగు మాతృభాష వాలంటీర్ని కంటిన్యూ చేయడం, వాళ్ళకి మళ్ళీ హానరరీ నుంచి ముందుకు తీసుకెళ్ళిపోవడం. సో ఇన్ని రకాలు వైద్యం, విద్య, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇవి అన్నింటిలో కూడా ప్రభుత్వ ఆదేశం, ముఖ్యమంత్రి గారు ఆదేశాలు, ఉన్నతాధికారుల ఆదేశాలు అండ్ ప్రజాప్రతినిధుల కోఆపరేషన్తో ఐటీడీఏ ముందుకు వెళ్తుంది. మీ అందరం కూడా అండ్ ఆల్ పాత్రికేయ మిత్రులు కూడా మాకు కోఆపరేట్ చేయాలి. అండ్ మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ దే డూయింగ్ వెరీ వండర్ఫుల్ జాబ్. వాళ్ళు కూడా నా పర్సనల్ విషెస్. ప్రతి ఒక్క మండల స్థాయి అధికారి, తహసీల్దార్ ఉండవచ్చు, ఎంపీడీఓ ఉండవచ్చు, ఏఈ ఉండవచ్చు, ఏడీడబ్ల్యూ ఉండవచ్చు అండ్ మై డియర్ బిలో టీచర్స్ ఆఫ్ ది గవర్నమెంట్ రన్ స్కూల్స్ అందరికీ కూడా ఈ ఒక కార్యక్రమంలో నేను మై విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఐటీడీఏ ఎప్పుడు మీకోసం. మీ ఐటీడీఏ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్. ఎనీ ఇష్యూస్ యూ కెన్ కాంటాక్ట్ us. ఐటీడీఏ విల్ గో ఆన్ ఫర్ ఎవర్ అండ్ వీ విల్ డూ అవర్ బెస్ట్ టు బ్రింగ్ గుడ్ నేమ్ టు అవర్ గవర్నమెంట్. థ్యాంక్ యూ. మరి ఆదివాసీల కోసం